ఒక 2 స్పూన్లు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం అండి. అలాగే కొద్దిగా చెక్క, 2 లవంగా, 1 ఇలాచి. ఒక 1 స్పూన్ ధనియాలు. ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం అండి. మరి ఎక్కువగా కాల్చకూడదు, మరి మాడిన స్మెల్ వస్తుంది కదా, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక స్టవ్ ఆపేద్దామండి. చాలు, వేగినాయి కదా బాగా. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకుందాం. ఒక కుక్కర్ పెట్టుకునేసి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం అండి. ఆవాలు, జీలకర్ర, 1 సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ. ఇదంతా బాగా ఫ్రై చేసుకుందాం అండి. ఆనియన్ బాగా వేగింది కదా. ఇప్పుడు 1 కట్ చేసుకున్న టమాటో. టమాటో కూడా బాగా ఫ్రై చేసుకుందామండి. ఇందాక వేయించుకున్న పల్లీలు, వెల్లుల్లి, అల్లం, రుచికి సరిపడా సాల్ట్. నేను ఒక 1/2 కిలో తీసుకున్నానండి చిక్కుడుకాయలు, అందుకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఇదంతా వాటర్ వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇలా బాగా సన్నగా పేస్ట్ అయింది కదా. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. చూడండి, టమాటా అంతా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మిక్సీ పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం. ఇదంతా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం అండి. చూడండి, ఇదంతా బాగా ఆయిల్లో ఫ్రై అయింది కదా మసాలా అంతా. ఇప్పుడు వలిచి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసుకుందాం అండి. 1/2 కిలో దాకా తీసుకున్నాను చిక్కుడుకాయలు. ఇవన్నీ వేసుకుందాం. ఇలా ఒకసారి మసాలా కర్రీ ట్రై చేసి చూడండి, చిక్కుడుకాయలతో చాలా బాగుంటుంది. అన్నీ వేసుకునేసి ఇలా ఒకసారి బాగా కలుపుకుందాం అండి ఈ మసాలాలో. ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకుందాం అండి. 1 టీ కప్ అని వాటర్ వేసినాను. ఒకసారి కలుపుకుందాం, వాటర్ సరిపోయిందో లేదో చూద్దాం. ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుందాం అండి. ఇప్పుడంతా ఒకసారి కలుపుకునేసి ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందో లేదో. కుక్కర్ మూత వేసేసి 1 విజిల్ వేసుకుందాం అండి. 1 విజిల్కి బాగా ఉడికిపోతుంది కదా చిక్కుడుకాయ. ఇప్పుడు కొద్దిగా కస్తూరి మేతి వేసుకుందాం అండి. కస్తూరి మేతి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకునేసి కుక్కర్ మూత వేసేద్దాం. చూద్దామండి, 1 విజిల్ అయిపోయింది. చూడండి, కర్రీ అంతా బాగా ఉడికింది కదా. ఆయిల్ అంతా బాగా వచ్చింది పైన. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒకసారి అంతా బాగా కలుపుకుందాం అండి. చూడండి, కర్రీ ఎంత బాగా అయింది కదా. అలాగే చాలా టేస్ట్ కూడా ఉందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ అయిన చిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో లైక్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ.